హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము వంకాయ కర్రీ మసాలా ఎలా చేసుకోవాలో చూసుకుందాము. దానికి నేను 1/2 కిలో వంకాయలు తీసుకొని ఇలా పీసెస్ లాగా బాగా కట్ చేశాను. దీంట్లోకి మసాలాలు కొద్దిగా పల్లీలు, కొబ్బరి, నువ్వులు, తెల్ల నువ్వులు, కొద్దిగా వెల్లిగడ్డ, పోపుకి ఆనియన్స్, టమోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని దీన్ని పేస్ట్ లాగా పట్టి పెట్టుకుందాము. ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కర్రీకి ఆయిల్ కొద్దిగా వేడవ్వనివ్వాలి. ఇలా కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అవి కొద్దిగా బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ప్యాన్లో బాగా ఫ్రై అయ్యాయి కదా. కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. ఇలా ఆనియన్స్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు టమోటాలు వేసుకుందాము. టమోటా కూడా బాగా మగ్గాలి. ముందుగా మనం అన్ని వేపుకున్నాం కదా, దాని పేస్ట్ చూడండి చాలా ఇట్లా సాఫ్ట్గా పట్టుకోవాలి. ఇలా నీట్గా పట్టి పెట్టుకుందాం. ఇలా మొత్తం బాగా ఫ్రై అయింది కదా. చూడండి టమోటా మొత్తం మగ్గిపోయింది బాగా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇలా పేస్ట్ మొత్తం వేసేసి ఇప్పుడు అందులోకి మసాలాలు తీసుకుంటున్నా. ఉప్పు, కారము, పసుపు, ధనియాల పౌడరు 4 మన రుచికి తగ్గట్టు చూసి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకుందాము. ఇలా కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాము మసాలాలు మొత్తం. చూడండి బాగా ఆయిల్ బాగా ఫ్రై అవుతుంది, పైకి తేలుతుంది కదా మసాలాలో. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకుందాము. ఇలా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం వంకాయ ముక్కలకు పట్టేలాగా. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. వంకాయ నచ్చిన వాళ్ళు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్ ఈ కర్రీ. ఇలా 5 నిమిషాలు సిమ్లో పెడదాము. మసాలాలో బాగా వంకాయలు మగ్గాయి కదా. ఇప్పుడు కొద్దిగా మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకుందాం. మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. గ్రేవీ మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎంత కావాలంటే నేను వాటర్ పోసుకోవచ్చు. ఇన్ని అని ఏం క్వాంటిటీ ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి బాగా ఉడుకుతుంది కదా మీడియం ఫ్లేమ్లో పెడితే. ఇలా మరి కొద్దిసేపు కర్రీ దగ్గరకు వచ్చేదాకా ఉడకనియాలి. ఇది ఉడుకుతుండగా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకుందాము కర్రీలోకి. చూడండి ఫ్రెండ్స్ బాగా కర్రీ ఉడుకుతుంది కదా. కర్రీ కూడా కొద్దిగా దగ్గరకు అయింది కదా. ఇప్పుడు మనము చింతపండు తీసుకున్నాం కదా, దాని పులుసు కొద్దిగా పోసుకుందాము.
ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెడితే కూడా చాలు, ఉడికిపోతుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, కర్రీ బాగా ప్రిపేర్ అయిపోయింది. చూడండి, కర్రీ కూడా బాగా దగ్గరికి అయిపోయింది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా ఇలానే కుదురుతుంది కర్రీ. వేరే ప్లేట్లకి సర్వ్ చేసుకుందాం. బౌల్ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.